ఇప్పుడు మనం ఈ వీడియోలో సింహరాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో బేసికల్గా మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటే ఖచ్చితంగా మీకు పాయింట్స్ తెలిసే ఉంటాయి. సో సింహరాశి వాళ్ళకు ఈ ఇయర్ ఒక టైప్ మీరు అబ్జర్వేషన్ చేశారా? 5577 అంటే ఒక టైప్ ఆఫ్ డిఫరెన్షియేట్గా అనిపించట్లేదు. సో దానికి అర్థం ఏంటి? మీకు లాభాలు తక్కువ, ఖర్చులు తక్కువ అని తీసుకుంటారా? లేదా లాభాలు ఎక్కువ, ఉన్న లాభాలు కూడా అంతే అయితే అని తీసుకుంటారా? సో మీకు అవమానాలు ఎక్కువ, అలాగే రాజపూజ్యం కూడా ఎక్కువ. సో ఇది కొంచెము సస్పిషియస్గా అనిపిస్తుంది కదా. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది సింహరాశి వాళ్ళకు. సో సింహరాశి వాళ్ళకి బేసికల్గానే బై డిఫాల్ట్ రాయల్ సైన్ కదా. సో తమే ముందు ఉండాలి అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ పాయింట్స్ తీసుకుంటే మీకు డెఫినెట్గా కొంత డిసప్పాయింట్మెంట్ అనేది చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్, శనీశ్వరుడు సింహరాశిలో 8వ స్థానం, అష్టమ శని. సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యునికి శనీశ్వరునికి అస్సలు పడదు అని మనకు తెలుసు. లైక్ తండ్రి కొడుకులు కదా, ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అనేది మనం బేసికల్గా చూస్తాం. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింహరాశి వాళ్ళకు ఫాదర్తో ఖచ్చితంగా గొడవ అవుతుంది. సో తండ్రి కొడుకుల మధ్య తెలియని గొడవలు అవుతాయి అన్నమాట. సో మీరు ఒకవేళ ఫాదర్ అయితే కొడుకుతో గొడవ అవుతాయి అన్నమాట. సో మీరు ఇన్ కేస్ అలా ఇలా అనమాట. సో 8వ స్థానంలో సో అష్టమ శని నడుస్తుంది సింహరాశి వాళ్ళకు. సో బై డిఫాల్ట్ సింహరాశి వాళ్ళకు కొంచెం అన్ని రాశుల కన్నా కొంతవరకు ఎందుకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటే సింహరాశి త్వరగా జయించాలి, అందరిలో ఫస్ట్ ఉండాలని అనుకుంటుంది. కానీ శనీశ్వరుడు అందరితో పాటు నువ్వు ఉండు, నీ ముందు అందరు ఉండడం కాదు అనేది నేర్పియాలని చూస్తారనమాట. సో కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇన్ కేస్ లీడర్షిప్ రోల్లో ఉండాలి అని అనుకున్నా, మీరు ఇన్ కేస్ మంచి లీడర్గా ఉండాలి అని అనుకున్నా, మంచిగా మీరు మెప్పు పొందాలి అనుకున్నా, మీతో పాటే అందరూ అన్న విషయాన్ని గుర్తించాల్సిందే. సో మీతో పాటు అందరూ ఉండాల్సిందే అనేది గుర్తించాల్సిందే. సో కాబట్టి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఏవైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి గుడ్ చెప్తాను, ఒకటి బ్యాడ్ చెప్తాను. గుడ్ ఏంటంటే మీరు హెల్త్ని బాగా కేర్ చేశారనుకోండి, మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇయర్ మొత్తం. కానీ మీరు అన్నెసరిగా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఇదివరకు ఎలా అయితే తాగుతున్నారో దానికి సగానికి సగం కట్ చేసేయమని చెప్తాను నేను. స్మోకింగ్ కూడా కట్ చేసేయమని చెప్తాను నేను. సో మీరు హెల్త్ని ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటే హెల్త్ కూడా మిమ్మల్ని అంతే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్థానం అష్టమ శనిలో శనీశ్వరుడు క్రానిక్ ఇల్నెస్ ఇస్తాడనమాట. క్రానిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వచ్చే వ్యాధి అలాగే సాగుతూ ఉండడం అనమాట. అంటే ఒక్క రోజులు నయం అయిపోయేది వారం తర్వాత నయం అవుతుంది అనమాట. సో అలాంటి సమస్యలు అనేది వస్తాయి. సో కాబట్టి అష్టమ శనీశ్వరుడు షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఉందంటే మానేసుకోండి. అప్పులు ఎవరికైనా ఇచ్చే ఉద్దేశం ఉందంటే అస్సలు అప్పులు ఇవ్వకండి. వీలైతే నార్మల్గా డ్రైవ్ చేయండి, ఎక్సెస్ ఫాస్ట్ డ్రైవ్ చేయడం లాంటివి అస్సలు చేయకండి. ప్రస్తుతానికి గురువు మిమ్మల్ని కాపాడుతున్నాడు 11వ స్థానంలో. నేను చెప్పాను ఉపచయ స్థానము ఇంప్రూవ్మెంట్ హౌస్ అని చెప్పేసి. సో ఆల్రెడీ మీకు గురువు 11వ స్థానం మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు, మీకు ఆ విషయం తెలీదు. ఇప్పుడు గురువు మిమ్మల్ని 12వ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉంటాడు. సో కాబట్టి ఇది ఎన్ఆర్ఐస్కి వేరే కంట్రీలో వెళ్ళి జాబ్ చేయాలనుకున్న ఉద్దేశం ఉంది అనుకోండి, సూపర్ లక్కీ, జంప్ అయిపోండి. సో మీకు అక్కడే మీకు గౌరవం దక్కుతుంది. మీరు పుట్టిన ప్లేస్లో బర్త్ ప్లేస్లో ఉంటే అస్సలు గౌరవం దక్కదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. రాజ్యపూజ్యం అంటారా, ఇది మీరు తీసుకునే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. అంటే మీరు ఏ విషయమైనా సరే అవమానాన్ని ఒక విధంగా తీసుకుంటారు, అలాగే గౌరవాన్ని కూడా ఒక విధంగా తీసుకుంటారు అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. సో వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినా సరే అది మీకు కొంచెం ఆఫీస్ డిస్టర్బెన్సెస్ అనేది ఇస్తుంది. సో ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. సో ఏదైనా చెప్పాలనుకుంటే 2 సార్లు చెప్పడానికి ట్రై చేయండి. కావాలని మీకు ఏదైనా అనిపిస్తున్నా సరే చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు మాటల ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అబ్జర్వేషన్ చేస్తే నార్మల్గానే ఉండిపోతుంది, కొత్తగా ఏమీ పెరగదు, అలానే కొత్తగా ఏం తరగదు. సో బట్ థింగ్ ఏంటంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఖర్చును నేను చెప్పినట్టు కొంచెం స్మార్ట్ వేలో మీరు రీస్టాక్ లాంటివి చేసుకుంటే బెటర్ అనమాట. కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసే ఉద్దేశం అసలు పెట్టుకోకండి. కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే మీకు ఖర్చులే ఉంటాయి, లాభం మాత్రం మీరు ఎక్స్పెక్టేషన్ అంతా రాదు. మీరు ఇదివరకు ఎంత మీకు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంటే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినంత మాత్రాన, కొత్తగా ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన మీకు ఏమి 200 లాభం రాదు, అంతే లాభం ఉంటుంది. సో కాబట్టి మీకు అక్కడ ఖర్చే మిగులుతుంది. సో కాబట్టి
అలాంటి ఉద్దేశం మానేసుకొని ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోవడం అనేది బెస్ట్ సజెషన్ నేను చెప్పేది. సో ఫ్యామిలీ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానం న్యాచురల్ 4th హౌస్ కాబట్టి కర్కాటక రాశి. సో మీరు ఐసోలేట్ అయిపోతారనమాట. సో ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలనుకోవడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, లేదంటే ఫ్యామిలీ పరంగా చిన్న చిన్న అవమానాలు జరగడం, సో వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవడము, వాళ్ళ గురించి ఇదిగా ఆలోచించేసేసుకోవడము, ఎస్పెషల్లీ మదర్ గురించి, తన హెల్త్ గురించి ఇదిగా ఆలోచించేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఆ మదర్తో అస్సలు గొడవ పెట్టుకోకండి. సో అష్టమ శని శనీశ్వరుడు ఫాదర్తో గొడవ పెట్టుకోకండి. సో క్లియర్గా పేరెంట్స్తో అస్సలు గొడవ పెట్టుకోకండి. సో వెరీ గుడ్ రెమెడీ ఫాదర్కి కాళ్ళు ఉదయం లేచి అతనికి తల్లిదండ్రులకి పాదాలకి దండం పెట్టుకోవడం ఎక్సలెంట్ రెమెడీ అని చెప్తాను నేను. సో వీలైతే మెడికల్స్ ఎవరైతే హెల్త్ పరంగా సఫర్ అవుతుంటారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఏదన్నా చేయండి, చాలా మంచిది. అండ్ సింహరాశి బై డిఫాల్ట్ సూర్యుని రాశి కాబట్టి ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది. శనీశ్వరుడికి అభిషేకం చేయడము చాలా మంచిది అనమాట. అండ్ హనుమాన్ చాలీసా, హనుమంతుని ఆరాధించండి శనివారము. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందన్నమాట. సో కాబట్టి ఈ ఇయర్ మీరు బాగలేదు, ఈ ఇయర్ న్యూట్రల్, ఓవరాల్గా చెప్పాలంటే న్యూట్రల్ అనమాట. గోచారం ప్రకారంగా ఆల్రెడీ చెప్పేశాను. సో న్యూట్రల్ ఉంటుంది. సో జూన్ తర్వాత 12వ స్థానంలో ఇవన్నీ జూన్ తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక మీరు చూసుకుంటే రాహు మీకు సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు. సో వెరీ ఇంపార్టెంట్, అన్నెసరిగా మీ లైఫ్ పార్ట్నర్ని అవమానించకండి, అనుమానించకండి. ఎస్పెషల్లీ లవ్లో ఉన్న వాళ్ళైతే మీకు తెలియకుండానే తెలియని అనుమానాలు వస్తాయి. మ్యారేజ్ ఉన్న వాళ్ళకైనా సరే బిజినెస్ పార్ట్నర్ మీద అన్నెసరిగా అనుమానం పెట్టుకోకండి. సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే కొత్త వాళ్ళని నమ్మేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి. సో బిజినెస్ని పార్ట్నర్షిప్గా పెట్టుకుంటే కూడా మోసపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే అవాయిడ్ చేయండి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, కొత్త వాళ్ళని జాయిన్ చేయించుకోవడం కూడా అవాయిడ్ చేయండి. ఇండివిజువల్ ఏది స్టార్ట్ చేసినా ఇండివిజువల్గానే స్టార్ట్ చేసుకోండి. అది ఇన్ కేస్ మీరు మిమ్మల్ని నమ్మిన వర్కింగ్ పార్ట్నర్ పెట్టుకున్నా సరే నన్ను అడిగితే కొంచెం జాగ్రత్తగా కాషన్గా ఉండమని చెప్తాను నేను. బట్ ఇట్స్ గుడ్ ఫర్ వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేసుకోవడం కోసం ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ అని చెప్తాను. సో కొత్త వాళ్ళు మీకు ఇన్ కేస్ కన్సల్టేషన్, కస్టమైజ్డ్ కన్సల్టేషన్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంది, మీరు నాకు వాట్సాప్లో హాయ్ పెట్టచ్చు, కేవలం వాట్సాప్ మాత్రమే. సో కన్సల్టేషన్ తీసుకోవచ్చు కంప్లీట్గా ఎలా ఉండబోతుంది అనేది. సో దశపరంగా తీసుకోండి. దశల పరంగా తీసుకుంటే మీకు ఇన్ కేసు కుజ దశ లాంటివి నడుస్తూ ఉన్నాయి, మంచి యోగకారక దశ నడుస్తుంది అనుకోండి, మీరు అన్నిటిని జయించుకొని మీరు అనుకున్న ప్రాఫిట్లోకి వెళ్తారు. బట్ ఇన్ కేస్ మీరు దుస్థాన దశ అంటే మనం చెప్పుకున్నట్టు 6, 8, 12 స్థానం దశ నడుస్తుంటే మాత్రం అది డెఫినెట్గా ఇట్స్ వార్నింగ్ సిగ్నల్ అనమాట. వీలైనంత వరకు మెడిటేషన్ చేయండి. వీలైనంత వరకు మెడిటేషన్ చేయడం మీకు వెరీ 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 మంచి రిజల్ట్ ఇస్తుంది. ఆల్రెడీ రెమెడీస్ చెప్పాను కదా, వినండి. సో అది ఫాలో అయిపోండి. సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.